నెల్లూరు జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్ల విషయంలో రచ్చ అవుతోంది. పెద్దిరెడ్డిపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారంటూ జగన్ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. ఉడుకు రక్తంతో చంద్రబాబును పెద్దిరెడ్డి 4 పీకుంటారన్నారు జగన్. అందుకే కక్ష పెట్టుకుని ఇప్పుడు పెద్దిరెడ్డిని జైల్లో పెట్టించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి కొడుకును కూడా అందుకే జైల్లో పెట్టించారని చెప్పుకొచ్చారు వైసీపీ అధినేత. అసలు నిజంగా పెద్దిరెడ్డి చంద్రబాబు మధ్య కాలేజ్ డేస్ లో గొడవలున్నాయా? ఇద్దరి మధ్య ఫైట్ జరిగిందా? అసలు కాలేజ్ డేస్ లో ఏం జరిగింది? మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పిల్లోళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు. తపానాలు పీకింటాడు, ఏం తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు, ఈయన మనిషిలోని విషం, ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇక జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, అసలు పెద్దిరెడ్డికి అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడుకి మధ్య గతంలో ఏదైనా ఇష్యూస్ ఉండేనా? ఇప్పుడు జగన్ చేసిన కామెంట్స్ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది, అందుకనే ఆ విధంగా అప్పుడు పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టారు అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా వివాదం ఉందా? ఇప్పుడు కాదు, చాలా కాలంగా దాదాపు దశాబ్దాల రాజకీయంగా ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రిగా, ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇద్దరి మధ్య కూడా కాలేజ్ డేస్లో జరిగిన ఒక వివాదమే ఈ రోజున పొలిటికల్ వార్గా మారింది. అనేక విమర్శలు, ప్రతి విమర్శలకి కారణమైంది, ప్రతి సవాళ్లకు కారణమవుతుంది. ఎందుకంటే కాలేజ్ డేస్లో జరిగిన ఒక చిన్న ఘర్షణ, అది కాలేజ్ డేస్లో అన్న తర్వాత చాలా వరకు ఘర్షణలు ఉంటాయి కాబట్టి అలాంటి సమయంలో పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడుపై చేసుకున్నారు కాబట్టి ఆ రోజు కక్షను ఈరోజు తీర్చుకుంటున్నారనేది చాలా వరకు మనకి మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చింది. దీనికి చాలా వరకు సాక్ష్యం అని చెప్పినట్లుగా నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. చాలామంది దీనిపైన చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా నుంచి మీడియా వరకు ఇదే ప్రస్తావన జరుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలో ఎప్పుడో కాలేజ్ డేస్లో జరిగిన ఘటనలోన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక చంద్రబాబు నాయుడిని కొట్టాడు, ఆ ఉడుకు రక్తం కాబట్టి ఆ ఏజ్లో జరిగింది. అలా జరిగినప్పుడు దాన్ని ఇప్పుడు కక్ష పెట్టుకొని ఒక శాడిజంతో ఈ రోజున ఆయన కొడుకు ఎవరైతే వైసీపీ నాయకుడు మిథున్ రెడ్డి ఉన్నాడో, మిథున్ రెడ్డిని ఈరోజు ఆ కేసులు ఇరికించి జైలు పాలు చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాజకీయాల్లో సరైంది కాదనేది నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారి దీన్ని సోషల్ మీడియాలో ఇప్పటికి మరోసారి చర్చ, అంటే ఎప్పటికప్పుడు చర్చ వస్తున్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టాడు కాబట్టి ఆ కక్షతోనే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రోజున దాన్ని కక్ష తీర్చుకోవడానికి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ విధంగా చేస్తున్నారని చెప్తుంటే, మరోవైపు వైసీపీ శ్రేణులు ఇది ఒక శాడిజం, ఇలా రాజకీయాలు ఇది కరెక్ట్ అయింది కాదు, జగన్ ఏదైతే చెప్పుకొచ్చారో దాన్ని చెప్తూ వచ్చారు. ఇప్పటి వరకు అనేక ప్రశ్నలు, అంటే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే $100 ప్రశ్నగా, నిజంగా ఆ టైంలో ఉండేవాళ్ళు చూసారా చూడలేదనేది, కానీ ఇది మాత్రం ఒక ఇప్పటివరకు ప్రచారం జరుగుతూనే ఉంది. దీన్ని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, దీన్ని ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆ రోజున ఏం జరిగింది? నిజంగా చంద్రబాబు నాయుడు మధ్య కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి మధ్య కావచ్చు, ఈ విధంగా ఘర్షణ జరిగిందా? ఇద్దరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన జరిగి ఉండవచ్చు. ఉంటే ఏ విధంగా జరిగింది? అంటే అది కేవలం యూనియన్ గొడవలైనా, లేకపోతే అప్పటికే రాజకీయ పరంగా ఏదైనా అలాంటిది ఏదైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఎందుకంటే ఆ ఫ్యామిలీల మధ్య ఏదైనా విభేదం ఉందనేది ఒక చర్చ అయితే మనకి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. కానీ దీన్ని బ్రేక్ చేస్తూ, అంటే ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు గారు దీన్ని ఒక బ్రేక్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు అది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఆయన కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆయన ఇప్పుడు ప్రొఫెసర్గా ఆయన సెంట్రల్ యూనివర్సిటీ పాండిచేరిలో డీన్ అండ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన రిలీజ్ చేసిన ఏదైతే ఒక వీడియో ఉందో ఇప్పుడు అది చాలా వరకు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళిద్దరికీ ఏ సంబంధం లేదు. ఎందుకంటే 1972లోనే ఆయన చదువు ముగించుకుని వెళ్ళారు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరోవైపు చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదని ఒక వీడియో ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? మనతో ఇప్పుడు బిగ్ టీవీతో మాట్లాడడానికి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు అందుబాటులో ఉన్నారు. సుబ్రహ్మణ్యం నాయుడు గారు నమస్తే. నమస్తే అండి. మీరు విడుదల చేసిన ఒక వీడియో చాలా కాలంగా, అంటే నిజంగా చెప్పాలంటే ఒక 2-3 దశాబ్దాలుగా జరుగుతున్న ఒక చర్చకు మీరు ఒక పరిష్కారం కావచ్చు, లేకపోతే ఇది కాదని చెప్పే ప్రయత్నం కావచ్చు, మీ వీడియో కనిపిస్తుంది. నిజంగా ఏంటండి, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఎస్ యూనివర్సిటీలో చదువుకున్నారు. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిత్రులా? నేను పెద్దిరెడ్డి మిత్రులంటే ఏ విధంగా మిత్రులంటే, నేను ఆంథ్రోపాలజీ, ఆయన సోషాలజీ డిపార్ట్మెంట్స్, 2 డిపార్ట్మెంట్స్ పక్కనే ఉండేవాళ్ళం. రోజు పీరియడ్ అయిన తర్వాత కలిసేవాళ్ళం లాబీలో. మీకు ముందుకు చూపించాను మా క్లాస్ రూము, ఆయన క్లాస్ రూము. రోజు కలిసేవాళ్ళం. ఆఫ్టర్ ఎవ్రీ అవర్ దెర్ ఈజ్ ఎ బ్రేక్ ఫర్ 5 minutes. అప్పుడు కలిసేవాళ్ళం. అంతేగాని పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఎటువంటి సంబంధం లేదు. నేను ముందుకు చెప్పాను, ఆయన ఫస్ట్ ఫ్లోర్లో రీసెర్చ్ స్కాలర్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. అంటే అప్పటికే ఆయనకి అయిపోయింది, మీరు చెప్తున్న డిగ్రీ అయిపోయి హీ హాజ్ జాయిన్డ్ ప్రొఫెసర్ నారాయణ దగ్గర పిహెచ్డికి జాయిన్ అయ్యాడు. పిహెచ్డి చేస్తున్నాడు. మీరు నా వీడియోలో చూడొచ్చు ఆయన క్లాస్ రూము, ఆయన డస్క్ ఎక్కడ కూర్చొనిందంతా. ఆయన వచ్చి 2 years ఎల్డర్ టు అస్, దట్ మీన్స్ 2 years సీనియర్ టు కాలేజీలో. కాబట్టి ఆయనకు ఈయనకు సంబంధం లేదు. మీద హాస్టల్లో కానీ యూనియన్ ఎలక్షన్స్లో కానీ జనరల్గా మేము వాళ్ళు పెద్దిరెడ్డి తరపునే మేము పోటీ చేసేవాళ్ళం. అంతేగాని పెద్ద ఫ్రిక్షన్స్, పెద్ద జగడాలు, కొట్టుకోవడాలు ఎటువంటి, నాకు తెలిసినంత వరకు, నేనున్నంత వరకు ఎటువంటిది జరగలేదు అక్కడ. సుబ్రహ్మణ్యం గారు, ఒక యూనివర్సిటీ అన్న తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు అండ్రెస్ట్ ఉండేది, కానీ కొట్టుకునే వరకు పోలేదన్నమాట ఎప్పుడు కూడా. సుబ్రహ్మణ్యం గారు, యూనివర్సిటీ అన్న తర్వాత అది ఇయర్స్తో సంబంధం లేకుండా, అంటే స్కాలర్స్ కావచ్చు, లేకపోతే అప్పటికి ఫ్రెష్గా వచ్చిన ఫ్రెషర్స్ కావచ్చు, వీళ్ళందరి మధ్య ఒక సమన్వయం ఉంటుంది. ఎందుకంటే ఒకే క్యాంపస్ కాబట్టి వాళ్ళంతా చదువుకుంటున్నప్పుడు కలుస్తూ ఉంటారు. సీనియర్లు జూనియర్ల మధ్య ఒక సంబంధాలు ఉంటాయి. ఎలా ఉండేవి మీకు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుకి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, మధ్య ఎక్కడైనా ఎలాంటిదైనా మీ ముగ్గురు కలిసిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? ముగ్గురు కలిసి సంబంధాలు, సన్నివేశాలు ఎప్పుడూ లేవు. అతను పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖం మీద ఐస్ టు ఐస్ చూసిందే లేదు. చంద్రబాబు నాయుడు స్టేచర్ అట్ దట్ టైమ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఈవెన్ నౌ ఈజ్ డిఫరెంట్. ఆయన స్టేచరు, ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన వే ఆఫ్ బిహేవియర్ అండ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. హీ ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ ఎకనామిస్ట్. సి ఇన్ 1994 వెన్ ఐ వాజ్ ఇన్ జర్మనీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన ఆర్టికల్ వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో. అప్పుడు నాకు జర్మన్లో నాకు గుర్తు చేశారు, ప్రొఫెసర్ గారు మీ ఫ్రెండ్ది ఆర్టికల్ వచ్చింది చూడండి. 1994లోనే టైమ్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ ఈజ్ ఇంటెలెక్చువల్ బ్రెయిన్ ఆన్ ఎకనామిక్స్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీలోన అప్పట్లో, అంటే మీ తరం కావచ్చు, ఒక 2 దశాబ్దాల వరకు యూనివర్సిటీలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎన్నికలు జరిగేవి, 2 గ్రూపులుగా ఉండేవి. అది పొలిటికల్ పార్టీ బిహైండ్ది కావచ్చు, లేకపోతే యూనియన్లు, అంటే పీడిఎస్సి కావచ్చు, లేకపోతే ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, లేకపోతే ఇలాగా బీజేపీకి సంబంధించిన మూవ్మెంట్స్ కావచ్చు, ఇలాగ అనేక యూనియన్లు ఉండేవి కదా. ఈ యూనియన్లో ఎక్కడైనా, అంటే 2 వర్గాలుగా అంటున్నారు, మీరేమో పెద్దిరెడ్డి వర్గంలో ఉన్నట్టున్నారు. ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అంటే మీకు ఆపోజిట్లో ఉండేవారా? కాదండి, అప్పుడు యూనియన్స్ అనేవి లేవు. ఓకే. స్టూడెంట్స్ ఫెడరేషన్స్ అప్పుడు 1972లో అప్పుడు ఎటువంటి గ్రూప్స్ యూనివర్సిటీ లేవు. అప్పుడు ఎలక్షన్స్ కాల్ఫర్ చేసినప్పుడు అందరూ నోటిఫికేషన్కి నామినేషన్ వేసేవాళ్ళం. అప్పటి వరకు అది ఎలక్షన్ జరిగిన తర్వాత డిజాల్వ్ అయిపోయేది. గ్రూపులుగా ఒకరొకరు పోయి కొట్టుకునేది, ఒకరొకరు చేసేది ఏం లేదు. క్యాన్వాసింగ్ చేస్తాము, ఎలక్షన్స్ అవుతుంది, కౌంటింగ్ అవుతుంది, అనౌన్స్ చేస్తారు, అంతే. దాట్ ఎండ్స్ ది మ్యాటర్. ఇప్పుడే కదా పార్టీలు, యూనియన్స్ అన్నీ వచ్చి ఉండేది. నేషనల్ పార్టీస్ ఆల్సో ఎంటర్ ఇన్ టు ది యూనివర్సిటీస్. అంటే అలాగా ఎన్నికల అంటే ఒక ప్రచారం చేసిన సందర్భంలో కానీ కాలేజీ క్యాంపస్ సంబంధించి ఒక లీడర్గా ఉండడానికి చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ఒక లీడర్గా ఆయన చాలా వరకు ఉన్న అనుభవం ఉంది. కాబట్టి కాలేజీలో సంబంధించి యూనివర్సిటీలోన ఆయన లీడర్గా ఉన్నప్పుడు ఇలా ప్రచారం చేయడం కానీ, పెద్దిరెడ్డికి తారసపడడం కానీ, లేకపోతే మీతో ఎలాంటి సంబంధాలు ఉండేవి? అప్పట్లో ఆయన ప్రచారానికి వచ్చేదాళ్ళు కాదు. మేమే
హాస్టల్లో క్లాస్ రూముల్లో పోయి మా రిప్రజెంటేషన్స్ మేము ఇచ్చేవాళ్ళం పిల్లలకి బ్రేక్ అయినప్పుడు, ఓకే. లంచ్ బ్రేక్లో కానీ పీరియడ్ బ్రేక్లో కానీ పోయి క్యాన్వాసింగ్ చేసాం. అంత ఆ విధంగా ఇప్పుడు జరిగేట్టుగా అప్పుడు అంత విపరీతంగా అంత విస్తృతంగా ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఉండేవి కావు అప్పుడు. మౌత్ టు మౌత్ అంతే క్యాన్వాసింగ్ ఆర్ దోస్ డేస్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇంటెలెక్చువలీ గోయింగ్ లైక్ ఇప్పుడు క్యాంపెయిన్ చేసినట్టుగా పెద్దగా ఖర్చు లేదు, ఏమి లేదు. That is what which was happening at the time. Never he has interfered in the politics, but he used to guide us. That Okay. he is an elderly person and like a Bhishmacharya, he used to guide. ఎన్ని In సంవత్సరాలు all ఉన్నారండి ఆయన political స్కాలర్ aspects. గాను? మీరు Not only కాలేజీలో in ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, ఆయన స్కాలర్గా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అండి ఆయన చంద్రబాబు నాయుడు చూడడం కానీ తారసపడడం కానీ జరిగింది మాకా మీకు కాలేజీ నాకు ఇప్పుడు యూనివర్సిటీ? దగ్గర 45 ఇయర్స్గా ఆయన అసోసియేట్ అయి ఉన్నారు అంటే. ఇక్కడ కాదండి, కాలేజీకి సంబంధించి మీరు కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, మీరు పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్ అని చెప్తున్నారు, ఆయన ఇప్పుడు స్కాలర్గా ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన? ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆయన డిగ్రీ అవుతానే తను వెళ్ళిపోయారు, 74లో వెళ్ళిపోయారు. ఓకే. ఈయన 73లో ఎలక్షన్స్లో ఫస్ట్ ఎలక్షన్స్ చంద్రగిరిలో కంటెస్ట్ చేసినప్పుడు మేమే క్యాన్వాస్ చేసి తనను గెలిపించాము. స్టూడెంట్స్ హ్యాస్ సపోర్టెడ్ హిమ్ టు విన్ ఫర్ ది ఎలక్షన్స్. పెద్దిరెడ్డి ఎప్పుడైనా పోటీ చేశారండి కాలేజీ యూనివర్సిటీకి సంబంధించిన పోటీలో? He has not contested for any elections. ఓకే. I have contested Sure. in the hostel elections. I was a secretary for the mess. ఓకే. అంటే మీరు ఇంకొక విషయాన్ని ప్రస్తావన చేశారు. అంటే ఇప్పటికొచ్చి పెద్దిరెడ్డి ఆ యూనివర్సిటీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏ పదవి కూడా పోటీ చేయలేదు. నాకు తెలిసినంత వరకు తను పోటీ చేయలేదు. ఒక్కసారి మాత్రం తను కంటెస్ట్ చేశాడు. మ్. అప్పుడు అదే మామూలుగా క్యాన్వాసింగ్ మామూలుగా జరిగేది అన్నమాట. అప్పుడు అండరెస్ట్ అయింది. ఒక 2 రోజులు లీవ్ ఇచ్చారు కాలేజీకి, మళ్ళీ నిలిచిపోయారు, అంతే, అంతవరకే. అంటే అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఈయన అపోజ్ చేయడం కానీ అలాంటిది ఏదైనా ఉందండి పెద్దిరెడ్డి గారిని అలాగా? లేదు. ఓకే. లేదు, ఆ విధంగా ఏమి లేదు. హీ హాజ్ ఎంటర్డ్ విత్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు పిహెచ్డి చేసేటప్పుడు రాజగోపాల్ నాయుడు గారు, అంటే ఇప్పుడు గల్లా అరుణ ఫాదరు, మా రూమ్కి రెగ్యులర్గా వచ్చేవాడు తను. ఓకే. అప్పుడు పరిచయం అయ్యింది ఎవరికి? చంద్రబాబు నాయుడికి. అప్పుడు తాను ఎన్జి రంగా పైన పిహెచ్డి రిజిస్టర్ చేశాడు. ఎకనామిక్ థాట్స్ ఆఫ్ ఎన్జి రంగా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు అగ్రేరియన్ సిచ్యువేషన్. అప్పుడు ఎన్జి రంగా గారికి, రాజగోపాల్ నాయుడు గారికి చంద్రబాబు కొంచెం దగ్గర సన్నిహితమైంది. ఎందుకంటే ఆ పిహెచ్డి టాపిక్ వల్ల ఈ వాంటెడ్ టు హ్యావ్ సమ్ డేటా ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ వై ఈ బికేమ్ క్లోజ్. అండ్ రాజగోపాల్ నాయుడు సపోర్ట్ వల్ల, రాజగోపాల్ నాయుడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అండ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మన స్టూడెంట్స్ అంత సపోర్ట్ వల్ల తనకు చంద్రబాబు నాయుడు గారికి సీట్ సంపాదించారు. అప్పుడు ఎలక్షన్స్లో గెలిచారనమాట. దట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. అంతవరకు దాని తర్వాతనే తను చంద్రబాబు నాయుడు పాలిటిక్స్లోకి వచ్చాడు. అంత ముందుగా యూనియన్ కానీ పాలిటిక్స్లో కానీ తన యూనివర్సిటీ క్యాంపస్లో లేదు. ఏమున్నా మేము వరకే స్మాల్ ఫ్రాక్షన్స్ అండ్ స్మాల్ డిస్కషన్ ఇన్ ది క్యాంపస్, నాట్ బిగ్ థింగ్స్. వై దీస్ పీపుల్ ఆర్ blasting like anything on this issue, small issue, no, it no way connection with Chandrababu Naidu with this. సుబ్రహ్మణ్యం గారు, మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు ఆ వీడియోలోన, ఏదైనా పోటీ ఉంటే నాకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మధ్య ఉందనేది ఒక మాట అన్నారు. అంటే ఎలాంటి పోటీ ఉండేదండి? మామూలుగా ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అంతే. కంటెస్ట్ చేయడం, ఓడిపోవడం, గెలవడం అది సహజం కదా. హాస్టల్లో కంటెస్ట్ చేశాను నేను. ఐ వన్ ది ఎలక్షన్స్ అండ్ ఏఎంఎస్లో సెక్రటరీగా ఉన్నాను, అన్నీ ఆర్గనైజ్ చేశాను. అంతవరకే కానీ ఆ తర్వాత మేము ఫ్రెండ్సే, పెద్దిరెడ్డి ఫ్రెండ్సే, మేము ఫ్రెండ్సే. మామూలుగా క్లాసుల్లో కలుసుకుంటాము, అంతవరకే కానీ పెద్దగా కొట్టుకునింది, తప్పుకునింది, ఇవన్నీ తప్పుడు మాటలు, ఇవన్నీ కల్పితాలు. నాకు తెలిసినంత ఇవంతా కల్పితాలు. అంటే ఇద్దరు కూడా రాయలసీమ నుంచి వచ్చిన లీడర్సే. అంటే రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఒక యూనివర్సిటీ ఉండేటప్పుడు ఎక్కడో చోట, అంటే ఒక కామన్గా ఉండే ఫంక్షన్లో కావచ్చు, లేకపోతే ఫేర్వెల్ పార్టీస్ కావచ్చు, ఇలాగ అనేక చోట ఎక్కడో ఒక చోట కలిసే అవకాశం ఉంది కదా. మీరు ఎప్పుడూ కలవలేదని చెప్తున్నారు, షూర్ అండి? స్టూడెంట్ లైఫ్లో ఎప్పుడు కలవలేదు. అంటే డిపార్ట్మెంట్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసుండొచ్చు, కలిసి మాట్లాడింది నేను ఉన్నంతవరకు క్యాంపస్లో లేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే I am the closest person to Chandrababu Naidu డ్యూరింగ్ దట్ పీరియడ్. మామూలుగా
తను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. తన బైక్ హెచ్డి మోటార్ బైక్ ఉండేది, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉండేది. తన బైక్లో నన్ను కూర్చొని తీసుకెళ్ళేవాడు. ఇంటికి ఎన్నోసార్లు వీకెండ్లో పోయి భోజనానికి తీసుకెళ్ళేవాడు. దగ్గరే కదా, 20 కిలోమీటర్ల కన్నా తక్కువ. కాబట్టి ఆ విధంగా కలిసేది. అప్పుడులో ఫంక్షన్స్ ఆ విధంగా పోయింది లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఆయనతో కలిసి ఉన్నంత వరకు లేదు. ఆ తర్వాత పొలిటికల్ ఎంటర్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడుకి మ్యారేజ్ అయిన తర్వాత, ఆ తర్వాత ఏదైనా పెద్దగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత కలిసి ఉండొచ్చు. దానికి ముందు కాలేజ్ డేస్లో దెర్ ఈస్ నో సచ్ ఎ కైండ్ ఆఫ్ మీటింగ్ ఆర్ డిస్కషన్ ఆన్ దిస్ ఇష్యూ. ఎలా వచ్చిందంట సుబ్రహ్మణ్యం గారు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. మొన్న నెల్లూరుకు సంబంధించిన సభలో కూడా ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి ఆయనకి మధ్య కాలేజ్ డేస్లో ఉన్న ఆ ఉడుకు రక్తపు ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్లో చిన్న చిన్న ఘర్షణ వల్ల ఆయన కొట్టుండొచ్చు. ఆ కొట్టిన దానికి ఈరోజు ఆయన కొడుకు మిథున్ రెడ్డి పైన ఆయన జైల్లో పెట్టించేందుకు ఒక కక్ష సాధింపు చర్య, ఒక శాడిజాన్ చేస్తున్నారనేది మీరు విన్నారు, దానిపైన వీడియో చేశారు. అంటే ఎలా చూస్తారు మీరు దీన్ని? ఇది చాలా తప్పండి. ఆ వీడియోలో నేను చెప్పాను, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డికి ఐ రెస్పెక్ట్ హిమ్. హీ ఈజ్ ఎ నైస్ జెంటిల్మ్యాన్. హీ వాజ్ మిస్గైడెడ్ బై మెనీ ఆఫ్ దెమ్. హిస్ పాలసీస్, హిస్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్డ్ in Andhra Pradesh before elections, it was wonderful. But he was totally misguided by different people who are along with them. That is why he is now facing the problems. నాకు తెలిసినంత వరకు చెప్పండి సుబ్రహ్మణ్యం. ఈ విషయాన్ని మల్టిప్లై చేసి దే వాంట్ టు యూస్ ఇట్ ఫర్ గెటింగ్ సింపతి. ఓకే. See, why I came out speaking on Chandrababu Naidu, he is a friend of mine. He never bothered, sorry to say, we never expected anything from Chandrababu Naidu, even today. ఓకే. We are happy that he is a Chandrababu Naidu. My friend is a chief minister. I am proud to say. But I never gone there. Not only myself, all my friends never gone there to ask any alms. సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అంటే ఆ యూనివర్సిటీ డేస్లో ఉడుకు రక్తంతో పెద్దిరెడ్డి ఒకటి కొట్టుండొచ్చు అనేది ఆయన చెప్పారు. అంటే నిజంగా ఆ ఉడుకు రక్తం ఉండేదండి పెద్దిరెడ్డికి ఆ రోజున? అంటే ఇలాగా ఎవరైనా కొట్టడం కావచ్చు, ఇలాంటి నేచర్ ఇది లేదండి, అంత ఇది లేదు. తను చాలా సాఫ్ట్ మనిషే, చాలా సాఫ్ట్. ఎలక్షన్స్ అప్పుడు కొద్దిగా డిస్ప్యూట్స్ వస్తాయి అంతే, స్మాల్ డిస్ప్యూట్స్ అవి కూడా. అంతేగాని ఆయన పెద్దగా విజృంభించేది, పెద్దగా కోపాలు చేసుకునేది ఈ విధంగా మనిషి కాదు ఆయన. ఈజ్ అ నైస్ జెంటిల్మ్యాన్. నౌ ఆఫ్టర్ కమింగ్ టు ది పాలిటిక్స్ విత్ దీస్ ఇంటర్ఫీరెన్స్ విత్ ది బ్యాడ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ ది గ్రూప్ ఆఫ్ పీపుల్, దే హ్యావ్ స్పాయిల్డ్ హిమ్. అండ్ దీస్ ఆర్ ది క్రియేషన్ by some of the political people, supporters, advisors. అంటే పార్టీ కాదండి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన మాజీ ముఖ్యమంత్రిగా సేమ్ పార్టీకి చెందిన అలా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉడుకు రక్తం అయింది, కొట్టుండొచ్చు అనేది ఒక వ్యాఖ్య చేయడంలో, అంటే ఆ యూనివర్సిటీ డేస్లో అలా ఉన్నారా అనేది పెద్దిరెడ్డి? అది తప్పండి, ఆ విధంగా లేదు. ఆ విధంగా అది కూడా తప్పే. అంటే పెద్దిరెడ్డి నేచర్ని కూడా అక్కడ డ్యామేజ్ అయింది. నేను చెప్పేది ఏమిటంటే, ఒకవేళ కొట్టుంటే రివెంజ్ తీసుకోవాలంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు తాను ఫస్ట్ మినిస్టర్ అయినప్పుడే పెద్దిరెడ్డి పైన రివెంజ్ తీసుకునేవాడు. ఆ తర్వాత 1995లో ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పుడు పెద్దిరెడ్డి పైన రివెంజ్ తీసుకునేవాళ్ళు. కానీ ఇంతవరకు కూడా ఆయన ఏమి చేయలేదు. సి, వన్ క్యారెక్టర్ ఈజ్ చంద్రబాబు నాయుడు. హీ ఈజ్ ఐ కెన్ కంపేర్ హిమ్ యాజ్ ఎ ధర్మరాజా, శాంతి పురుషుడు. ఎవరు ఎంత కామెంట్ చేసినా, ఎంత క్రిటిసైజ్ చేసినా చాలా మౌనంగా ఉంటారు. తన తరలో ఎక్కించుకుంటారు కానీ ఇమ్మీడియట్గా రివెంజ్ తీసుకోరు. ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి సోర్సెస్ లేకుండా, ఎవిడెన్సెస్ లేకుండా తను ఎటువంటి పని చేయరు. సుబ్రహ్మణ్యం గారు మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనిపించడం కానీ, వీడియో చేసినట్టు కానీ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్న మీరు, ఒక డీన్గా పనిచేసిన మీరు ఎప్పుడు వచ్చారని అనుకోవట్లేదు నేను. కానీ ఈ పర్టికులర్ విషయంలో మీరు ఎందుకు ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే మిగతా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి కావచ్చు, మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అంటే మీరే కాకుండా మిగతా వాళ్ళు ఉండొచ్చు. దండిగా ఉన్నారు. నేను ఆయనకు క్లోజెస్ట్, థిక్కెస్ట్ ఫ్రెండ్. ఓకే. అండ్ ఈ కామెంట్స్, క్రిటిసైజ్
చేసేది నాకు మనసుకు నచ్చలేదు. See, sometime when I was in Canada, there was a big controversy on చంద్రబాబు నాయుడు. ఇంతకు ముందుగా ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. అంటే సోషల్ మీడియాలో. అప్పుడు నా ఫ్రెండ్స్ అక్కడ కెనడాలో ఉండి, ఏం సార్ మీ ఫ్రెండ్ అని చెప్తున్నారు, ఆయన పైన ఈ విధంగా అంతా పెట్టినారంటే, అప్పుడు నేను రియాక్ట్ అయ్యి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు సేవ్ ది ఫేస్ ఆఫ్ మై ఫ్రెండ్. అదేనమాట. ఇంకొకటి మీకు చెప్పాలనుకున్నానండి. చెప్పండి. ఇంతకు ముందుగా పెట్టిన వీడియోలో ఏమి కామెంట్స్ రాసే చేస్తున్నా నాకు, సార్ మీలాంటి వాళ్ళు మీలాంటి ప్రొఫెసర్స్ చంద్రబాబు నాయుడుకు ఫ్రెండ్ అయినందుకు చంద్రబాబు నాయుడు అదృష్టవంతుడు అన్నారు. దానికి మించి నాకేం కావాలండి? ఓకే. See, this greatest contribution. I am his friend since last 6 సుబ్రహ్మణ్య గారు నిజంగానే మీరు చేసిన ఒక ప్రయత్నం ఏదైతే చాలా గొప్ప ప్రయత్నం. ఎందుకంటే మీరు ఆ కాలేజీకి కూడా వెళ్ళినట్టున్నారు. ఆ కాలేజీకి వెళ్ళారు, అవును, ఎక్కడ మీరు వెళ్ళాను, చదువుకున్నారు, డిపార్ట్మెంట్ ఏంటి వెళ్ళాను. ఆ డిపార్ట్మెంట్స్ కిందన ఆంథ్రోపాలజీ, సోషియాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉండేవి, ఆ పైన ఎక్కడ రీసెర్చ్ జరిగేది అనేది కూడా మీరు చూపించే ప్రయత్నం చేశారు అక్కడ అంతా. అంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా ఒక క్లారిటీ. ఎందుకంటే నిజంగా కొట్టాడనే అపవాదం ఆయన పైన ఉన్నప్పుడు ఆయనకు కూడా ఆ రాజకీయాలు ఇది కరెక్ట్ అయింది కాదు. అంటే ఈ రోజున అది దాన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవచ్చు, కానీ మీరు చాలా పెద్ద ప్రయత్నమే చేశారని చెప్పాలి అక్కడికి వెళ్ళి. పెద్దిరెడ్డి గారు ఒక మామూలు వ్యక్తేనండి. అప్పట్లో మేము చదువుకునేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కొంచెం టెన్షన్స్ ఉంటాయి, అది యూ నో దట్. అట్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్ ప్రజెంట్ డేస్ ఎలక్షన్స్. దెర్ వాజ్ నో గ్రూప్స్, దెర్ వాజ్ నో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, నో ఎస్ఎస్ఐ స్టూడెంట్ ఫెడరేషన్స్ ఏం లేవు. మామూలుగా జనరల్గా నామినేషన్ వేసేది, ఎలక్షన్ జరుగుతాయి, అయిన తర్వాత అంతా మర్చిపోతాం. దెన్ వీఆర్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా. సి వీ యూస్ టు గో ఫర్ టీ ఈవినింగ్స్, వాకింగ్. బజార్లో పోతాము, అక్కడ టీ నూక్లో టీ తాగుతాము, అందరూ ఫ్రెండ్స్తో కూడా గ్రూప్గా వస్తాము, గ్రూప్గా పోతాం. సాయంకాలం అయితే ఆయన రూమ్లో నేను కూర్చుంటాను, నేను మామ అని పిలుస్తాను. ఇప్పుడు ఇక్కడ మామ అనే పిలుస్తాను, చంద్రబాబు నాయుడు గారిని మామ అనే పిలుస్తాను. ఓకే. ఇప్పుడు కూడా లాస్ట్ మీటింగ్ వెన్ ఐ మెట్ హిమ్ ఇన్ కుప్పం, మామ అనే పిలిచాను, కౌగిలించుకున్నాను. నువ్వెందుకు రా ఇక్కడికి వచ్చావు, హైదరాబాద్కి రారా అన్నాడు. కానీ నేను హైదరాబాద్కి పోలేను, అమరావతికి పోలేను. మీకు ఎలాగండి ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు, మీకు పెద్దిరెడ్డితో ఎలా ఉన్నాయండి ఇప్పుడు సంబంధాలు, ఎలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో, ఏమైనా నాకు మాట్లాడారా? లేదండి. నేను టోటలీ ఐఆమ్ academically I am totally away from the politics. Don't have the even voting right in Andhra Pradesh. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత I am in central service లో ఉన్నందువలన నేను ఆల్ ఓవర్ ఇండియా ఐ హ్యావ్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ట్రాన్స్ఫర్స్ పోయేది వచ్చేది, ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ అఫిలియేషన్స్ ఉండేదాని వల్ల జర్మనీ, కెనడా, యుఎస్ఏ ఐ హ్యావ్ ది ప్రాజెక్ట్స్. I will be visiting quite often. So I am not bothered about the politics. I am not concerned with the politicians. Only కాదు thing is, సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఇస్తున్న ప్రచారం కావచ్చు, ఇది విన్న తర్వాత, మీరు చూసిన తర్వాత పెద్దిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారండి? అంటే లేరండి. నేను ఒక్కసారి అనుకున్నాను, పోయి పెద్దిరెడ్డిని వాళ్ళ ఊర్లోనే ఇంట్లోనే కలుద్దాం అనుకున్నాను. కానీ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్, వద్దులే అబ్బాయి ఇప్పుడు ఎందుకులే అని చెప్పిన తర్వాత నేను మానుకున్నాను. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓకే. ఈజ్ అ నైస్ జెంటిల్మెన్ అండ్ పీపుల్ హ్యావ్ స్పాయిల్డ్ హిమ్. చుట్టూ ఉన్నారు కదండి, చెప్పండి. వాళ్ళు స్పాయిల్ చేసి ఈ విధంగా క్రియేట్ చేసి దాన్ని ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళకి వేరే ఈ విధంగా జగన్ వేరే విధంగా చంద్రబాబు నాయుడిని క్రిటిసైజ్ చేసి కామెంట్ చేసి ఆయన నేమ్ అండ్ ఫేమ్ డిగ్రేడ్ చేయాలనే దానికి వేరే అవకాశమే లేదు వాళ్ళకి. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది సోర్స్. ఇప్పుడైనా మాట్లాడతారా సుబ్రహ్మణ్యం గారు? ఇప్పటికైనా మాట్లాడతారు? ఎందుకంటే ఒక డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఇది. ఎందుకంటే ఇద్దరు లీడర్స్ ఉన్నారు, ఆ ఏజ్ కాదు, లేదా అప్పటి విషయాలు గుర్తు చేసుకుని ఈ రోజు గొప్పగా చెప్పుకునే సందర్భం కూడా కాదు. ఎందుకంటే ఇద్దరికీ డ్యామేజ్ లాంటిది. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన స్థాయి కానీ, మాజీ మంత్రిగా ఉన్న రామచంద్రారెడ్డి గారు కానీ. అంటే ఇదే మీరు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఈ ఘటన తర్వాత, ఇప్పుడు చూసిన తర్వాత? అవకాశం వస్తే చేస్తానండి, తప్పకుండా. హీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్, హీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. My heartfelt friend is Chandrababu Naidu. He is a good friend of mine when we were educating at that post-graduation in SV University. There is no problem in discussing and solving the issues. See, because of this, both the names are spoiling, especially for Peddireddy.
డ్యామేజ్ ఎక్కువగా అయ్యేది పెద్దిరెడ్డి గారికే. నేను అది రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్దిరెడ్డి గారు దీన్ని మీరు కంట్రోల్ చేసుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది, మీకు మీ పిల్లలకు బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ విధంగా మాట్లాడడం మీ పైన వేరే వాళ్ళు చెప్పడం అసభ్యం. పెద్దిరెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదా? చెప్పారండి? నాకు తెలియదు. పెద్దిరెడ్డి కొట్టినాను అని చెప్పి ఎప్పుడైనా చెప్పారా? లేదు, మనకి ఎక్కడ కూడా వచ్చినట్టుగా ఆయన కనిపిస్తుంది. చెప్పమనండి, చూద్దాము. ఆయన చెప్పమనండి. ఉమ్. ఇప్పుడు నిజం ఫ్యాక్ట్ అయితే హీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ హీ హ్యాస్ టు కరెక్టే మీరు అన్నది. వేరే వాళ్ళు గాలి కబుర్లు చెప్తుంటే గాలి కబుర్లు వినేసి మనం ఎలా అండి దానిపైన ఇది నాకు చాలా బాధ వేస్తుందండి. ఇంకొక విషయం నేను చెప్తున్నాను. చెప్పండి. మా ఫ్రెండ్ సీఎం అయినా కూడా అమరావతిని క్రియేట్ చేసినా కూడా ఐఎమ్ సీయింగ్ టు ది మాస్ మీడియా అండ్ త్రూ పేపర్స్ అండ్ న్యూస్. I don't know where is Amravati. I have not yet visited. You know? See, I have my own limitation. I am an academician working for different agencies. Service Commission Gani, International Forum Gani. I am member of DAT, German Academic Exchange, DRDA, Canadian Fellow I have, Okay. Shastri Indian Canadian Fellow. I am the scholar. Nobody can compete me in Andhra Pradesh in academically in social sciences. సుబ్రహ్మణ్య గారు మీలాగే ఇది వీడియోలు చూసిన తర్వాత, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత మీ సర్కిల్లో, ఎందుకంటే అల్యూమినియంలో ఒక ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటారు కాబట్టి, ఎవరైనా ఇలా స్పందించారని మీతో మాట్లాడారు ఏమైనా? అంటే బయటికి చాలా స్పందించడానికి మంది మీతో మాట్లాడారు. చాలా మంది మాట్లాడినారు. ఓకే. చాలా మంది దగ్గర ఒక 50-60 members. All my friends they called me. అందరిది ఇదే అభిప్రాయం, మీరు చెప్పిన అభిప్రాయమే ఏమండి? అందరిది కూడా మీరు చెప్పిన అభిప్రాయమే, అంటే ఆ రోజున అవును. ఘటన జరగలేదు అని. లేదు, అవును కావాల్సి ఏదైనా క్రియేట్ చేయొచ్చేమో కానీ అటువంటి సన్నివేశం సందర్భం జరగలేదండి. జరిగి ఉంటే పెద్దిరెడ్డి గారిని స్వయంగా చెప్పమానండి. ఇప్పుడు ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఎవరు విట్నెస్, లెట్ హిమ్ టెల్. సుబ్రహ్మణ్య గారు మీకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మీరు ఒక ప్రొఫెసర్గా ఉన్నారు, ఒక డీన్ అండ్ డైరెక్టర్ పనిచేసి ఉన్నారు. మీరు ఈ ఇష్యూలోకి వచ్చింది ఎక్కడో చోట దీన్ని ఫుల్ స్టాప్ పడాలి, తెర వరకు రాజకీయాల్లో కావచ్చు ప్రజలకు కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పారు. ఇప్పుడు బిగ్ టీవీ ముఖంగా మీరు పెద్దిరెడ్డికి కావచ్చు, ఇటు వైసీపీ లీడర్ క్యాడర్ కావచ్చు, లీడర్లకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, ఏం చెప్పదలుచుకుంటారు? నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడే ఇంతకుముందు టీవీలోనే నేను చెప్పానండి, ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దు. ఈజ్ ఎ హైలీ స్ట్రేచర్డ్ ఫెలో, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఏ వెల్ నోన్ పర్సనాలిటీ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేస్తే యూ విల్ గెట్ డిగ్రేడెడ్ యువర్ నేమ్. ఒక స్టేచర్లో మీరు ఉండేటప్పుడు మీ స్టేచర్ తగినట్టుగా మాట్లాడితే గౌరవం, మర్యాదలు అన్నీ బాగుంటాయి. మాలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చేదానికి బాగుంటుంది. ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, తన చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే అడ్వైజర్స్, దే ఆర్ నాట్ దట్ మచ్ ఎక్స్పర్టైజ్డ్, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది జగన్మోహన్ రెడ్డి, దట్ హీ ఈజ్ నాట్ రియలైజ్డ్. ఐ రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ కీప్ దెమ్ అవే. You take your decision by yourself. Don't hear the false fake newses and criticize and comment on anybody. సుబ్రహ్మణ్య గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు కోసం ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే ఆ రోజు కక్షతో ఈ రోజు మిథున్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో వేయాలనుకుంటున్నారు. మిథున్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయండి మీకు? అంటే వాళ్ళ ఫ్యామిలీ? లేదండి, మాకు ఎటువంటి సంబంధాలు లేదు, నాకు పరిచయమే లేదు అతన్ని. ఓకే. పరిచయం లేదు. నేను న్యూస్లో దాంట్లో చదవటం అంతే కానీ నాకు పరిచయం లేదండి. అంటే ఈ సిచ్యువేషన్ తర్వాత చంద్రబాబు గారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, మాట్లాడారా? లేదండి, ఏం మాట్లాడలేదు. నా వీడియో మాత్రం ఇంతకుముందు చేసింది చూశారని చెప్పారు. నేను ఎక్కువగా కలవను వెరీ రేర్లీ. లాస్ట్ 2 months బ్యాక్ వెన్ ఈ కేమ్ టు కుప్పం, అప్పుడు పోయి కలిశాను. ఓకే. ఒకసారి రారా మాట్లాడదాం తమాషగా, చాలా రోజులు అయింది కలిసి అన్నాడు. సరే, ఆ తర్వాత నేను ఇంతవరకు పోలేదు. ఎందుకంటే మాకు అక్కడ పోయి నిలబడుకొని, నేను కొత్త ముఖం వాళ్ళకి చాలామందికి, సెక్యూరిటీ వేరే,
అపాయింట్మెంట్స్ దొరకడం, యాజ్ దో ఈ చూశారంటే నన్ను పిలుచుకుంటాడు, కౌగులించుకుంటాడు. కానీ అంతవరకు పోవడానికి నన్ను వదలరు కదా. సెక్యూరిటీ యూ నో వెరీ వెల్ అబౌట్ దీస్ ఇష్యూస్. సో ఐఎమ్ కీపింగ్, ఐఎమ్ హ్యాపీ విత్ మై వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ సర్వింగ్ ఫర్ ది నేషన్ అండ్ ది పీపుల్. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ @Explore with Naidu. ఐఎమ్ వర్కింగ్. సుబ్రహ్మణ్యం గారు, చివరిగా చెప్పండి, ఇప్పుడు ఇంత ఘటన జరిగింది, ఒక ప్రచారం జరుగుతుంది, దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీకు ఆ క్లాస్మేట్గా ఆ ప్రయాణం చేశారు, మరోవైపు సీనియర్గా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో సీఎంగా కూడా ఆ సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేసే ప్రయత్నం ఏం చేస్తారు? ఎందుకంటే మీరు అంటున్నట్టు ఇద్దరికీ డ్యామేజ్, అందులో పెద్దిరెడ్డికి ఇంకా డ్యామేజ్. Yes. That is what I wanted to tell Peddireddy Garu. Please don't allow others to speak on you, on behalf of you, what you have done. మీరు చేసిన పనులు మిమ్మల్ని గురించి వేరే వాళ్ళు మాట్లాడకుండా చూసుకోండి. అదే చాలు. మీకు మీ గౌరవము, మీ మర్యాదలు మీకు చాలా మిగులుతాయి. అంటే సొసైటీలో యూ హ్యావ్ ఏ స్పెషల్ ఇమేజ్. పెద్దిరెడ్డి గారు అంటే ఇవాక స్టేట్ లెవెల్లో కానీ కంట్రీ లెవెల్లో కానీ దే నో అబౌట్ హిమ్. సో ఐ రిక్వెస్ట్ పెద్దిరెడ్డి గారు, ఎవరైనా సరే మిమ్మల్ని గురించి, మీరు చేసిన పనుల గురించి మాట్లాడకుండా కంట్రోల్ చేయండి. అదే చాలు, మీకు చేసేంత పెద్ద గౌరవం దక్కుతుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీ ఇమేజ్ దెబ్బతింటుందని నేను కోరుకుంటున్నాను. అదే మా సందేశం పెద్దిరెడ్డి గారికి. ప్లీజ్ పెద్దిరెడ్డి గారు, నేను చెప్పిన ఈ సందేశాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది అంటే టోటల్గా వాళ్ళకి ఏదైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరిగిన ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు ఒక స్కాలర్గా 1972లోనే ఆయన డిగ్రీ పూర్తి స్కాలర్గా వెళ్ళారు. ఆ సమయంలో మొదటి సంవత్సరం ఆ డిగ్రీ చేయడానికి వచ్చిన విద్యార్థులకి మేము ఉన్నామనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఆయన మేమందరం కలిసి ఉన్నామని చెప్తున్నారు. ఇదేమైనా వాళ్ళిద్దరు కలవడానికి అవకాశమే లేదు. ఆ రోజున యూనియన్లకు సంబంధించిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఈయనతో ప్రత్యక్షంగా పోటీ పడడం కానీ, లేకపోతే తన గ్రూప్ నుంచి కానీ నిలబెట్టడం కానీ అలాంటి ఏమీ జరగలేదు. ఏదైనా కలిస్తే క్యాంపస్లో అప్పుడప్పుడు కలిసి ఉండొచ్చు తప్ప ఇలా మిగతా సంబంధాలు ఏమీ లేవు. ఈ రోజు ఎందుకు వచ్చిందనే దానిపైన ఇది కేవలం చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేయడానికి జరుగుతున్న ప్రచారంగా చెప్తూనే, మరోవైపు పెద్దిరెడ్డి కూడా, తన స్నేహితుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇది నీకు ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది సుబ్రహ్మణ్యం నాయుడు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఆయన చెప్తున్నది, ఎప్పుడూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజమైతే ఆయనే దాన్ని ఖండించడం కావచ్చు, తనకి జరిగిన ఘటన ఆయనది అయితే ఆయనే బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. మూడో వ్యక్తి దీన్ని ఈ విధంగా దాన్ని ప్రచారం చేసుకోవడం వల్ల నిజంగా ఇది ప్రచారం జరిగిపోయింది. ఇలాంటి ప్రచారం వల్ల పూర్తిగా ఎక్కువ డ్యామేజ్ జరిగేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా పెద్దిరెడ్డి పైన ఉందనేది సుబ్రహ్మణ్యం స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.